శనిగ్రహం వక్రగతి చెందడం వలన ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? శనీశ్వరుని వక్రగతి ప్రభావం వృషభ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? వారి జీవితంలో జరిగే శుభ అశుభాలు ఏమిటి? అదేవిధంగా శనీశ్వరుడు వక్రగతి చెందడం వలన ఆ ప్రభావం వృషభ రాశి వారి మీద పడటం వలన వీరు ఎటువంటి ఫలితాలు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? వీరికి జరిగే శుభ అశుభాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి? ఏ పరిహారాలు పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ముందుగా శనీశ్వరుని కారకత్వాలు ఏమిటి? శనిదేవుని స్వభావం ఏమిటి? శనీశ్వరుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది చూద్దాం. శనీశ్వరుని వక్రగతి ప్రభావం 30 జూన్ 2024 నుండి సమయం 5:32 నుండి 15 నవంబర్ 2024 సాయంత్రం 4:45 వరకు, అంటే దాదాపు 139 రోజులు శనీశ్వరుని వక్రగతి చెందనున్నాడు కుంభరాశిలో. ఇది శనీశ్వరుని వక్రగతి సమయం. ఇక శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు. అయితే సాధారణంగా శనిగ్రహం అంటే చాలా మంది భయపడుతుంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దశలు ఉంటూ ఉంటాయి. ఈ దశల్లో ఏ పని సరిగ్గా జరగకపోవటం, పనులు ఆలస్యమవటం, అదేవిధంగా బద్ధకం, నెమ్మది, సోమరితనం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చెప్పాలంటే క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహం అనే చెప్పాలి. అదేవిధంగా ఎప్పుడూ కష్టించి పని చేయాలి. ఒక క్రమశిక్షణతో జీవితాన్ని నడుపుతూ అదేవిధంగా కష్టించి ఎక్కువ శ్రమ పడితే తదనంతరం శనిదేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే శని అంటే శని స్వభావం ఇది ఈ విధంగా ఉంటుంది. ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు. ఇక వృషభ రాశి నుండి చూస్తే 9, 10 స్థానాలు. ముఖ్యంగా అసలు వక్రీకరణ అంటే ఏమిటి? శని వక్రీకరణ అంటే కక్షలో గ్రహాలుంటాయి. భూమి మీద నుండి చూసినప్పుడు శనిగ్రహం వెనక్కు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది వెనక్కి రావడం అనేది ఉండదు, కేవలం ఒక భ్రమ మాత్రమే. శనిదేవుడు భూకక్షకు దగ్గరగా రావటం జరుగుతుంది. ఇటువంటి సమయంలో కర్మ, గోల్స్, డిజైర్స్ వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కష్టపడి పని చేయాలి. ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు ఇస్తారు శనిదేవుడు. కాబట్టి శని వక్రీకరణ జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువ కష్టించి పని చేస్తే వక్రగతి వదిలిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి శనిగ్రహానికి సంబంధించి విశేషాలు. ఇక వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశిలో శని, గురు గ్రహాల కలయిక కూడా ఉంటుంది. 9, 10 స్థానానికి కారకత్వం వహించే గ్రహం శని గ్రహం. ఇక 9వ స్థానంలో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి? వృత్తిలో వీరికి కొత్త అవకాశాలు వస్తాయి శని వక్రగతి చెందిన సమయంలో. కొంతమందికి ట్రాన్స్ఫర్స్, జాబ్ మారటం, అదేవిధంగా ఉన్న ప్రదేశం మారి వేరే ప్రదేశానికి వెళ్లడం ఇటువంటివి ఉంటాయి. గతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చి వాటిని అవాయిడ్ చేసి కొంతమంది ఉంటారు. అలాంటి వారు ఈ పరిస్థితుల్లో మళ్లీ ఉద్యోగంలో చేరాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్తో మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. ఇక కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవటం, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటారు
ఈ సమయంలో. ఎక్కువగా కష్టపడి పనిచేస్తే శని వక్రగతి వదిలిన తర్వాత మంచి ఫలితాలను ఇస్తారు. అంతేకాదు వృషభ రాశి వారు ఉన్నత విద్య మీద దృష్టి పెడతారు. మరికొంతమంది విదేశాలకు బహుదూర ప్రయాణాలు చేస్తారు. వృషభ రాశి వారు సంస్కృతి సంప్రదాయాల మీద దృష్టి పెడతారు ఎక్కువగా. ఇక వక్రించిన శని గ్రహం కేతువు మీద ఉంది. కేతువు మీద కూడా పడుతుంది. దీన్నే శని కేతువుల కలయిక అంటారు. శని కేతువుల కలయిక ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలా చేస్తోంది వృషభ రాశి వారికి. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. విద్యలో ఎటువంటి డోకా లేదు. శనిగ్రహం 10వ స్థానంలో వక్రీకరిస్తున్నారు. 10వ స్థానం అంటే వృత్తిని, ఉద్యోగాల్ని, గవర్నమెంట్ జాబ్స్ ని ఇండికేట్ చేస్తుంది. అసలే శనిగ్రహం నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి వృత్తిలో డిలే ఉంటుంది. అంటే వృత్తిలో మీకు రావాల్సిన పేరు ప్రతిష్టలు కానీ సన్మానాలు కానీ కాస్త లేటుగా అవుతుంటాయి. కావున వృత్తిలో కాస్త ఆలస్యం ఉంటుంది. వృత్తిలో మీకు రావాల్సిన పేరు ప్రతిష్టలు, అదేవిధంగా వృత్తిలో ఉద్యోగాల్లో ఎంత కష్టించి పనిచేసినా ఈ సమయంలో మీకు రావాల్సిన ఫలితాలు కాస్త ఆలస్యంగానే వస్తాయి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి విషయాల్లో కాస్త లేట్ అవుతుంది. ఇక వృత్తిలో సవాళ్లు ఎదుర్కొంటారు. మంచి ఫలితాలు కావాలంటే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో బాధ్యతలు మరవకూడదు. ఈ సమయంలో జాబ్ వదిలి వేరొక జాబ్ చూసుకోవటం, కొంతమందికి జాబ్స్ పోవటం, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అవటం ఇటువంటివి జరుగుతాయి. ఇక వృత్తిలో కొంతమందికి మేనేజ్మెంట్తో సమస్యలు ఉంటాయి, సవాళ్లు ఉంటాయి. శని 9వ స్థానంలో కేతువుతో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవి మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు, పంటి సమస్యలు ఇటువంటివి ఉంటాయి. వీటిలో కాస్త ఎక్కువగా బాధపడేటట్టు అనిపిస్తే కనుక వైద్యుని సంప్రదించాలి. ఇక శని వక్రగతి ప్రభావం సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు. వృషభ రాశి వారు శనివారం పూట ఉపవాసం ఉండాలి. శనివారం నియమాలు పాటించాలి. శనివారం మద్యం, మాంసాలు ముట్టకూడదు. ఇక వృద్ధులు, అనాథలకి, పేదవారికి వీలైనంత ఆర్థిక సహాయం చెయ్యాలి. గుడిలో నల్ల చీమలకి పంచదార, బియ్యం ఇటువంటివి అందించాలి. ఇక హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి. వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి. దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.